Hey, hi guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ ఈ రోజు మనం ఈ టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే Hisense U6K 4K QLED 55" టీవీ అన్నమాట. సో మనం అయితే ప్రెజెంట్ సన్రైజ్ ఎంటర్ప్రైజెస్లో అయితే ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి మనకైతే సనత్ నగర్లో ఉంటుంది. సో లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర మనకైతే 55" టీవీ అలాగే 65" టీవీ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ టీవీని మనం అయితే టోటల్గా అన్బాక్స్ చేసి లోపల ఉన్న టీవీని మనం అయితే చూసి ఇంకా కంటెంట్స్ ఏమిచ్చారు అన్ని చూసి మనం దీని యొక్క పిక్చర్ క్వాలిటీ అండ్ అలాగే దీని యొక్క ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ప్రతి ఒక్కరైతే మనం మాట్లాడుకొని మనం అయితే వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం. సో మనం టీవీని అయితే మనం అన్బాక్స్ అయితే చేసి ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే Hisense U6K QLED 4K టీవీ వచ్చేసి మనకైతే చాలా బాగుంది. అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి లోపల. సో మనమైతే అన్బాక్స్ చేసేద్దాం. చూసుకోవచ్చు మనకి 55" టీవీ అనమాట. సో లెట్స్ అన్బాక్స్ దిస్ ప్రోడక్ట్స్, లెట్స్ గో. అలా మనం చాకుతో ఒక బాక్స్ ఏదైనా అన్బాక్స్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. సో అలా అన్బాక్స్ చేసినాక లోపల చూసుకోవచ్చు మనకైతే 2 మెటాలిక్ స్టాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి మెటల్ స్టాండ్స్ మెటల్తో అయితే బిల్డ్ చేశారు. సో బాగున్నాయి. అండ్ దాంతోపాటు మనకు ఒక పవర్ కేబుల్ అయితే ఉందన్నమాట. అండ్ దీంతోపాటు మనకైతే ఒక మినీ ఆడియో వీడియో కేబుల్ అయితే ఉంది. అండ్ అలాగే మనకు ఒక రిమోట్. ఈ రిమోట్ వచ్చేసి మనకైతే చాలా బాగుంది. లైక్ ప్రీమియం డిజైన్ లాగా అయితే తీసుకొచ్చారు. చూసుకోవచ్చు మనకైతే కొన్ని ఇంపార్టెంట్ బటన్స్ వచ్చేసి మనకైతే వైట్ కలర్లో అలాగే నార్మల్ బటన్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో. సో చాలా బాగా డిజైన్ చేశారు. చూసుకోవచ్చు మనకి కొన్ని డెడికేటెడ్ బటన్స్ ఇచ్చారు. చూసుకోవచ్చు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ అలా మనకైతే డెడికేటెడ్ బటన్స్. దాంతోపాటు ఒక గూగుల్ అసిస్టెంట్ ఇచ్చారు. అండ్ చూసుకోవచ్చు మనకి రిమోట్ మీద Hisense అని అయితే ఉంది. బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే నార్మల్గానే ఉంది. సో రిమోట్ విషయానికి వస్తే మనకి ప్లాస్టిక్ అయినా కూడా మనకైతే చాలా బాగా తీసుకొచ్చారనమాట. సో దీనిలో మనకైతే బ్యాటరీస్ వేయాలి వచ్చేసి మనకైతే AAA బ్యాటరీస్. సో ఆ బ్యాటరీస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే 2 ఎవ్రీడే బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఈ టీవీని స్టాండ్కి మౌంట్ చేయడానికి మనకైతే కొన్ని నట్స్ అయితే ఇవ్వడం జరిగింది, స్క్రూస్. సో చూసుకోవచ్చు ఈ స్క్రూస్ మనమైతే కింద ఉన్న వాటిని అయితే మనం టైట్ చేసి ఫిట్ చేసి మనకి టీవీ స్టాండ్ అవుతుంది. అండ్ 2 years వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 2 years వారంటీ అయితే మనం ఈ టీవీకి అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి టీవీకి మనకి వాల్ మౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వాల్ మౌంట్తో మనమైతే టీవీని వాల్కి మౌంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ క్విక్ సెటప్ గైడ్ ఇవ్వడం జరిగింది. దీంతో మనకి ఏంటంటే లోపల గైడ్ అనమాట టీవీ గురించి అని తెలుస్తుంది. అండ్ టీవీ స్టిక్కర్ మీద చూసుకుంటే మనకైతే 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంది. అలాగే వీళ్ళైతే బెజల్లెస్ డిజైన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో బెజల్స్ అయితే లేవు 3 sides. అండ్ బాటమ్ సైడ్లో చూసుకుంటే మనకైతే Hisense అనే ఒక లోగో కోసం వీళ్ళైతే బెజల్ ఇవ్వడం జరిగింది. అని కూడా మనకైతే ప్రీమియంగా ఉంది. సో బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు మనకైతే బాగుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంబోస్ వచ్చేసి మనకైతే చాలా బాగుంది. లైక్ ఇది వచ్చేసి మనకైతే ప్లాస్టిక్ అనమాట. సో ప్లాస్టిక్ అని కూడా ప్రీమియం ప్లాస్టిక్తో అయితే తీసుకొచ్చారు. అయినా బాగానే ఉంది. చూసుకోవచ్చు ఇక్కడైతే కింద చూసుకుంటే ప్లాస్టిక్ కూడా ఒక టెక్స్చర్ లాగా అయితే తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి 4 పోల్స్ లాగా అయితే ఉన్నాయి, నట్స్ లాగా. సో వచ్చేసి మనకైతే వాల్ మౌంట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో వాల్ మౌంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి అయితే చూసుకొని మనమైతే వాల్ మౌంట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన వాల్ మౌంట్తో. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పోర్ట్స్ వచ్చేసి మనకైతే ఒకటి USB పోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఒక కంపెనీ సర్వీస్ ఉంది. అండ్ ఒకటి 3.5mm జాక్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఆడియో వీడియో కేబుల్ పెట్టుకునే జాక్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో చూసుకోవచ్చు 3 HDMI కేబుల్ పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 3 HDMIలో ఒకటి వచ్చేసి మనకి ARC సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకో 2 వచ్చేసి మిగతా 2 వచ్చేసి నార్మల్ పోర్ట్స్ అనమాట. అండ్ అలాగే మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఒక యాంటీనా పోర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి USB పోర్ట్ ఇచ్చారు కింద లాస్ట్కి. అండ్ వీటితో పాటు మనకి ఇంకో 2 పోర్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చి మనకైతే ల్యాండ్ పోర్ట్ అలాగే మనకి ఆప్టికల్ పోర్ట్ అనమాట. సో ఈ 2 పోర్ట్స్ కూడా మనకైతే సైడ్కి చూసుకోవచ్చు ఇక్కడైతే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో ఈ విధంగా అయితే టీవీ టోటల్గా ఓవరాల్గా లుక్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అంతా ప్రతి ఒక్కటి చూసేసాం కదా. సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క టీవీ ఫ్రంట్ సైడ్లో ఉన్న డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఈ డిస్ప్లే వచ్చేసి మనకైతే VA ప్యానెల్ అనమాట, IPS ప్యానెల్ అయితే కాదు. సో VA ప్యానెల్లో మనకైతే ఫుల్ అరే QLED టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఫుల్ అరే బ్యాటరీ టెక్నాలజీ ఏంటంటే బ్యాక్ లెవెల్స్ అనేవి చాలా వేరే లెవెల్లో అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి గూగుల్ టీవీ OSతో తీసుకొచ్చారు ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఆండ్రాయిడ్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో UI మాత్రం చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. ఈ టీవీ వచ్చేసి మనకైతే HDR10, HDR10+, HDR10+ అడాప్టివ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి సౌండ్ వచ్చేసి 20 watts సౌండ్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ బాటంలో అయితే స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. సో టీవీ సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి డిస్ప్లే అండ్ సౌండ్లో చూసుకోవచ్చు. మనకి పిక్చర్ మోడ్లోకి వెళ్తే మనకి ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే స్టాండర్డ్ ఉంది, డైనామిక్ ఉంది, న్యాచురల్ ఉంది, గేమ్ ఉంది, అలాగే చూసుకోవచ్చు చాలా ఉన్నాయి. ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉందన్నమాట.
అండ్ అలాగే మనకి ఇక్కడ బ్యాక్లైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్యాక్లైట్లో లోకల్ డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఆటోమేటిక్ లైట్ సెన్సర్ కూడా ఉందన్నమాట. సో దాన్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతో ఏంటంటే చాలా బాగుంటుంది. లైట్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే దగ్గరున్న లైట్ని ఎన్హాన్స్ చేసుకొని మనకైతే లైటింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో లోకల్ డిమ్మింగ్లో కూడా మనకి హై, మీడియం, లో అండ్ అలాగే ఆఫ్ చేసుకునేవి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి సెట్టింగ్స్ మాత్రం చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు గైస్. సో మనకి మోషన్ ఎన్హాన్స్మెంట్ ఉంది, అలాగే మనకి బ్లూ లైట్ టెక్నాలజీ ఉంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. చూసుకోవచ్చు మనకైతే మోషన్ ఎన్హాన్స్మెంట్ కూడా మనం దీంట్లో మనకు నచ్చినట్టు స్మూత్, స్టాండర్డ్, క్లియర్, ఫిలిమా, కస్టమా, ఆఫ్ మీకు ఇష్టం నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి చూసుకోవచ్చు దీనిలో సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి ఈ యొక్క డిస్ప్లే అండ్ సౌండ్ తర్వాత స్క్రీన్లోకి వెళ్తే మనకి ఇక్కడ స్క్రీన్ ఓరియంటేషన్ అనేది మనకు నచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనం 16:9 లేకపోతే మనకి జూమ్ కావాలా, లేదంటే మనకి నచ్చిన ఆస్పెక్ట్ రేషియో, మనకు నచ్చిన రేషియోలో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు సౌండ్. సో సౌండ్లోకి వెళ్తే మనకి ఇక్కడ స్టాండర్డ్, థియేటర్, క్రికెట్, మ్యూజిక్, స్పీచ్, అలాగే మనకి లేట్ నైట్. సో మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సౌండ్ మోడ్స్లో. సో మనకి నచ్చిన మోడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని మనం నచ్చినట్టు సౌండ్ అయితే వినొచ్చు అనమాట. సో డాల్బీ అట్మాస్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ వచ్చేసి మనకైతే Android 11తో అయితే రన్ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి Android 11 OSతో రన్ అవుతుంది. టీవీ చూసుకోవచ్చు మనకైతే చాలా బాగుంది. లైక్ ఇది వచ్చేసి మనకి బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే సపోర్ట్ చేస్తుంది. సో లోపల చూసుకోవచ్చు మనకి యూఐ చాలా బాగుంది. లైక్ యాప్స్ కూడా మనకి కస్టమైజ్ లైక్ కేటగిరీస్ వైజ్ అయితే మనకి యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లైక్ చూసుకోవచ్చు ఇక్కడ కేటగిరీస్తో మనం యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ మనం టీవీ మొత్తం సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీనిలో చూసుకోవచ్చు, పిక్చర్ చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో పెన్ డ్రైవ్లో అయితే చూపిస్తున్నాం మీకు. చూసుకోవచ్చు లైట్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో మనకైతే చూసుకోవచ్చు పిక్చర్ క్యాలిబ్రేషన్ మాత్రం చాలా బాగుంది. మంచి పిక్చర్తో వస్తుంది. డైనామిక్ లెవెల్స్ అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు గైస్. సో ఇందాక మీకు చెప్పినట్టు పిక్చర్ మోడ్స్లో మీకు చెప్పాను కదా. సో ఒకసారి చూద్దాం. పిక్చర్ మోడ్స్లో మనం ఇప్పుడు పెట్టింది స్టాండర్డ్. సో స్టాండర్డ్లో చాలా బాగున్నాయి, కలర్స్ అయితే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు గైస్. సో మనకి ఇన్ని మోడ్స్లో కూడా మనకి స్టాండర్డ్ అండ్ డైనామిక్ చాలా బాగున్నాయి. సో డైనామిక్ అయినా స్టాండర్డ్ అయినా చాలా బాగున్నాయి గైస్. సో గైస్ ఇప్పుడు మనం ఈ టీవీ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఫుల్ అరే బ్లాక్ లైట్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. లైక్ ఇది వచ్చేసి మనకి ఫుల్ అరే QLED కదా. సో దీనిలో మనకి ఫుల్ అరే అంటే మనకి మెయిన్గా బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆబ్జెక్ట్ తప్ప మిగతాదంతా బ్లాక్ ఎంత ప్యూర్ బ్లాక్ ఉందో చాలా ప్యూర్ ఉంది. చాలా అంటే చాలా ప్యూర్గా అయితే ఉందన్నమాట. అసలు బ్లాక్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు, చాలా బాగుంది. నేను టోటల్గా ఈ రూమ్లో లైట్స్ అన్నీ ఆపేసాను అనమాట. సో టోటల్గా లైట్స్ అన్నీ ఆపేసి టీవీ ఇలా పెట్టి మనం బ్లాక్ లెవెల్స్ అనేవి టెస్ట్ చేస్తే నాకైతే రిజల్ట్స్ మాత్రం 100% పర్ఫెక్ట్గా చాలా బాగా నచ్చింది గైస్. అదే మనం లైట్స్ ఆన్ చేసి చూస్తే మాత్రం అది ఇప్పుడు కూడా బాగుంది, చాలా బాగుంది. సో లైట్స్ ఆన్ చేసినప్పుడు బ్లాక్ అనిపిస్తుంది. అలాగే లైట్స్ ఆఫ్ చేస్తే కొంచెం వేరే టీవీలు ఎలా కనిపిస్తాయంటే వైట్ అనేది కొంచెం అనిపిస్తుంది. సో దీనిలో ఎటువంటి లైట్లు లేకుండా, ఎటువంటి వైట్ లేకుండా టోటల్గా బ్లాక్ లెవెల్స్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. సో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగైతే ఉందని చెప్పుకోవచ్చు గైస్. సో అలాగే ఓటీటీ కంటెంట్ చూసుకోవచ్చు. మనమైతే ఓటీటీలో చూసుకోవచ్చు. పిక్చర్ మోడ్లోకి వెళ్తే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు HDR10 డైనామిక్, HDR10+ డైనామిక్, HDR10+ స్టాండర్డ్, HDR10+ సినిమా. మనకైతే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ పిక్చర్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో గైస్ సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ అలాగే గైస్ మనమైతే ఈ యొక్క ఐఫోన్ నుంచి మనం టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ అయితే చేసి చూద్దాం. సో చేసినప్పుడు మనకైతే ఎయిర్ప్లే పాస్వర్డ్ అవుతుంది. సో ఇది చేశాక మనకైతే చూసుకోవచ్చు కనెక్ట్ అయిపోయింది. సో చాలా బాగుంది, ఫాస్ట్గానే ఉంది. సో ఎటువంటి ల్యాగ్ అయితే లేదు. అలాగే ఆండ్రాయిడ్ అయితే కనెక్ట్ చేసి చూశాను. సో ఆండ్రాయిడ్ ఫోన్ కూడా చూసుకోవచ్చు. మనకైతే కనెక్ట్ అయితే చేసేసాక చూసుకోవచ్చు మనకైతే టీవీలో మిర్రరింగ్ అయితే అయిపోయింది. బట్ ఆండ్రాయిడ్లో కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే ఫౌండ్ అయితే చేశాను అనమాట. సో గైస్ మీరైతే మొత్తం చూసారు కదా దీని యొక్క పిక్చర్ క్వాలిటీ, అలాగే మీకు సౌండ్ క్వాలిటీ. సో అన్నీ మీకు చూపించాను అండ్ ప్రతి ఒక్కటి మీకైతే చూపించాను వీడియోస్లో అండ్ అలాగే ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ టీవీ ఎలా ఉంది, సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో టీవీ విషయానికి వస్తే డిజైన్ మాత్రం చాలా బాగుంది గైస్. లైక్ కింద స్టాండ్స్ చూసుకున్నా కూడా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకైతే బెజల్స్ అయితే వచ్చిందనమాట. సో బెజల్స్ అయితే లేవు. సో మనకి పైన అండ్ అలాగే సైడ్స్కి బెజల్స్ లేవు. కింద ఒక బ్లెజర్ లాగా ఉంది, అది కూడా మనకైతే చాలా తిన్గా బాగుంది. సో మనకి హైసెన్స్ అనే లోగో కూడా ఉంది దానికి. అండ్ అలాగే మనకి డిజైన్ పరంగా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే ప్లాస్టిక్తో అయితే వస్తుంది. అండ్ టీవీ విషయానికి వస్తే మనకైతే టోటల్గా బాగుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. సో దీని డిస్ప్లే వచ్చేసి మనకైతే LED బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే కాదు, ఇది వచ్చేసి మనకైతే ఫుల్ అరే బ్లాక్లైట్ టెక్నాలజీ. అండ్ దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి మనకైతే 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ టీవీ టోటల్గా బాగుంది. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకైతే
59,990 అయితే పడుతుందన్నమాట. అలాగే మనకి 65 ఇంచెస్ టీవీ వచ్చేసి మనకైతే 74,990 అయితే పడుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకైతే సన్రైజ్ ఎంటర్ప్రైజెస్లో మనమైతే ఉన్నామన్నమాట. సో వీళ్ళ దగ్గర ఈ యొక్క ప్రైస్ అయితే ఉంది, ఎంఆర్పీ ప్రైస్. అండ్ వీళ్ళు ఇంకా మీరు వస్తే తగ్గించచ్చు కూడా. సో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకైతే వాళ్ళ నెంబర్ అలాగే మీకు వాళ్ళ లింక్ అయితే ఇస్తాను. అక్కడికి వచ్చి మీరైతే టీవీని టెస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనే చూసి మీరైతే ఈ టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మరి వీడియో. మరి టీవీ మీకు నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి, ఎలా అనిపించింది ఏంటి, దీంట్లో మీకు ఏది ఫీచర్ నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. ఇంతవరకు ఇంతే మరి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో పక్క లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.